There are many people in this world who have been addictions to alcohol and drugs and everything, but then they change their life. Now they are been giving counseling for those people who is been going through the addictions. What I am saying is this: అనేక మంది ఈ లోకంలో ఉంటున్నారు. అనేక మంది ఒక పెద్ద అడిక్షన్, డ్రగ్ అడిక్ట్, వాడు పెద్ద ఆల్కహాల్కు బానిస. ఒక టైంలో వాడు మందు లేకుండా ఈ లోకంలో వాడు ముందుకు వెళ్ళాడు. బాటిల్ లేకుండా వాడి జీవితం లేదు. అదే మనిషి ఒక సంవత్సరం తర్వాత ఎవరైతే బాటిల్స్తో తిరిగి పట్టుకుంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, నీ జీవితం ఈరోజు మారబడాలి, నా జనరేషన్ యేసుక్రీస్తు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని నిన్ను చూసి ఆశ్చర్యపోయేవాడు. వీడు ఎప్పుడు తాగబోతు కదా, వీడు తాగబోతులాగా లేడే, ఈరోజు ఈ విధంగా అనేకలో కౌన్సిలింగ్ చేస్తున్నాడే, వీడి జీవితం ఏ విధంగా మార్చబడింది అని నలుగురు నీ గురించి సాక్ష్యం చెప్తుంటే అది దేవుని యొక్క సూచక క్రియ. నీ జీవితంలో కార్యం జరగబడాలి. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటున్నావో, ఏ రోజు నువ్వు జాబ్లో ఉండలేవు మనుషులు అంటున్నావో, ఒక సంవత్సరం తర్వాత నువ్వు కంపెనీ పెట్టి బిజినెస్ పెట్టి 10 మందికి నువ్వు జాబ్ క్రియేట్ చేస్తున్నావో అది దేవుని సాక్ష్యము. దేవుని సాక్ష్యం అంటే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్స్గా ఉండడం కాదు, నీ జీవితంలో కార్యం అనేది జరగబడాలి. నువ్వు నలుగురు నీ తోటి బంధువులు, నీ తల్లిదండ్రులే, నా కుమారుడా వీడు, నా కుమార్తెనా ఈమె అని చెప్పగలే సాక్ష్యము ఉండాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నాడని ఎలా చెప్పగలుగుతావంటే, ఇలాంటి సాక్ష్యాలు, థింగ్స్ డూ హ్యాపెన్ లైక్ దిస్.